ఇక్కడ ముందుగానే ఆంధ్రజ్యోతిలో ఆర్కే కొత్త పలుకు దీంట్లో చాలా కామెంట్స్ కూడా ఆయన చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సంబంధించినటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకి అలాగే రేవంత్ రెడ్డిని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా మొన్న కొంత గరం అయిండు, వాళ్ళని తిట్టేటువంటి ప్రయత్నం చేసిండు అనేది ఆయన చెప్పదలుచుకున్నటువంటి ఒక మాట. ఒకసారి చూద్దాం. తలంటిన రేవంత్, మంత్రులు షాక్. నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. త్వరలోనే అన్నింటికీ ముగింపు పలికిస్తా. పిసిసి అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రితో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం ఏమిటి? ఎవరికి వారు సొంతంగా ప్రకటనలు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా నా పరిస్థితి ఏమిటి? వివిధ స్థాయిలలో సమన్వయం లేకపోతే ఎలా? ఇప్పుడు మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రిని ఎవరైనా కానీ ఘాటైనటువంటి పదజాలంతో ప్రతిపక్షాలు విమర్శిస్తే ముఖ్యమంత్రిని ఎన్నుకేసుకొచ్చేటువంటి నాయకులు చాలా కరువైపోయారు. వాటికి కౌంటర్ చేసేటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి బలిపీఠం ఎక్కితే నెక్స్ట్ మరి ఆ పీఠం పైన వాళ్ళు కూర్చోవడానికి ఏమైనా సిద్ధపడతా ఉన్నారా అంటే అవునన్నటువంటి సమాధానాలు వినపడతా ఉన్నాయి. రేవంత్కి ఎంత మంచి పేరు వస్తే ఇప్పుడు పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఒకవేళ కనుక ఆయన తొలగించినట్టు అయి ఉంటే ఆ సీట్లో ఎప్పుడు కూర్చుందామని చెప్పేసి ఒక 3-4 చూస్తూ ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఆయన పైన ఎన్ని విమర్శలు వచ్చినా అవి తమకు ఉపయోగపడుతుందన్నటువంటి ఒక ఆలోచనతోటి మంత్రివర్గంలో ఉన్నటువంటి 3-4 మొదటి నుంచి ట్రై చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే కుట్రలు అవుతా ఉన్నాయి. కాబట్టి దానిపైనే మరి నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తూ ఉంటే ఎందుకు మీరు మాట్లాడట్లేదు అని చెప్పేసి ఆయన అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు నాలో సహనం నశించింది. ఏదైతే అది అవుతుంది. ఇకపై నేను తెగింపుతో వ్యవహరిస్తాను. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం. హద్దు మీరిపోతున్న మంత్రులపై చర్య తీసుకోవడానికి కూడా వెనుకాడను. మరి హద్దు మీరిపోతున్నటువంటి మంత్రులు అంటే ఇప్పుడు కొండా సురేఖ వివాదం ఉన్నది. ఆమె కావాలని చెప్పేసి వివాదం కాదు కదా అది. నీ పక్కన ఉన్నటువంటి రోహిన్ రెడ్డి పైన విమర్శలు చేసింది, అలాగే నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి పైన విమర్శలు చేసింది, నీ అనుచరుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి పైన విమర్శలు చేసింది. అవే వాస్తవాలని చెప్పేసి కూడా బల్లెగుద్ది చెప్పింది. మరి ముందుగా అనవసరమైనటువంటి శాఖలలో జోక్యం చేసుకొని మీ మంత్రుల పైన కాదు, మీ ఎమ్మటి ఉన్నటువంటి మీ అనునాయుల పైన ఫస్ట్ మార్చేటువంటి ప్రయత్నం చేయరు. మిమ్మల్ని ఏ విధంగా మిస్గైడ్ చేస్తా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. సో ముఖ్యంగా క్రమశిక్షణ అవసరం. హద్దు మీరిపోతున్నటువంటి మంత్రుల మీద కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకడను. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ తనలోని ఆవేదనను, ఆక్రోశాన్ని ఇలా వెళ్ళగక్కారు. సీఎం స్థాయిలో తలంటుతారని ఊహించని మంత్రులు ఒకంత షాక్కి గురయ్యారు. మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఉద్దేశించి సీనియర్గా మిమ్మల్ని ఎంతో గౌరవించాను, నాతో సమానంగా గుర్తించి ప్రభుత్వంలో పెద్దపీట వేశాను, ఇంకేం చేయాలి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయనలో ఆవేదన, ఆవేశం కట్టలు తెంచుకోవడానికి కారణం లేకపోలేదు. పార్టీ పైన, ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డికి పట్టు లేదని ప్రజలు అభిప్రాయపడేలా ఇటీవలి కాలంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొండా సురేఖ కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దారుణంగా దూషించారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా ఆ అమ్మాయి అలా మాట్లాడడంతో రేవంత్ రెడ్డికి సహజంగానే బాధ కలిగింది. ఆమె కుమార్తె అన్న మాటలకు సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి ఉండాలి. అంటే ఇది బర్తరఫ్ చేసి ఉండాలి కొండా సురేఖను అంటే ఇప్పుడు ఆర్కే ఏమని చెప్పదలుచుకున్నాడు? ఒక బీసీ మహిళ అయినటువంటి కొండా సురేఖని ఇప్పుడు ఎందుకు బర్తరఫ్ చేయలేదని చెప్పేసి ఈయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అన్నట్టు ఆర్కే. ఇప్పుడు ఆమె అన్న దాంట్లో తప్పే ఉన్నది. కొండా సురేఖ కూతురు అన్న దాంట్లో తప్పే ఉన్నది. డెక్కన్ సిమెంట్ సంబంధించినటువంటి ఆ యాజమాన్యంతో ఎవరెవరు డీల్ ఉన్నారు, దాంట్లో గన్ ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడికి మరి పక్కన ఉన్నటువంటి రోహిన్ రెడ్డి ఎందుకు తెర మీదకి రాలేదు, వీటన్నిటి పట్ల ఏం లేదు. ఎందుకంటే రోహిన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటిది హుజూర్ నగర్లో జరిగినటువంటి హుజూర్ నగరు అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి ఇంకో మరో రెడ్డి రేవంత్ రెడ్డి కాబట్టి వాళ్ళ కూతురు అన్నటువంటి మాటలకు ఇప్పుడు కోపం వచ్చి బర్తరఫ్ చేయాల్సిందని ఈయన యొక్క అభిప్రాయాన్ని ఇట్లా చెప్తా ఉన్నాడు అన్నట్టు. ఆయన ఏక వ్యక్తి పాలనకు, ప్రాంతీయ పార్టీల కల్చర్కు అలవాటు పడిన తెలుగు ప్రజలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రుచించడం లేదు. ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో దిశ లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. ప్రభుత్వంలోనే కాదు,
పార్టీలోనూ రేవంత్ రెడ్డికి పట్టులేదన్న అభిప్రాయం వ్యాప్తి చెందుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడుతుండటంతో జనంలో ఆయన పలచనవుతున్నారు. ఇది 100% నిజం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే సోషల్ మీడియాను ఓపెన్ చేసినట్టయితే ఏ సామాన్యుడు సైతం కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే దాన్ని తిప్పుకొట్టేటువంటి ప్రయత్నం చేయకపోవడంతో ఒకరిని చూసి ఇప్పుడు జనాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కానీ మొత్తానికే పలచబడిపోయింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు దీనికి కౌంటర్ ఇవ్వకపోవడమే ప్రధానమైనటువంటి కారణం. రాష్ట్రానికి ఒక్కరే సీఎంగా ఉంటారన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా భావించుకోవడాన్ని అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస ప్రజాదరణ లేని వాళ్ళు సైతం తాము కాంగ్రెస్ లో సీనియర్లమని డమికాలు పోతూ రేవంత్ జూనియర్ అని కించపరుస్తున్నారు. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా కలిసి రావడం లేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% పెంచాలన్న నిర్ణయం ఈ కోవాలోకే వస్తుంది. ముందు వెనుక ఆలోచించకుండా చట్టపరమైన చిక్కులను లోతుగా అధ్యయనం చేయకుండా ఈ నిర్ణయం తీసుకోవడంలో ఉభయ భ్రష్టత్వం ప్రాప్తించింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి దిశ లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది. ఈ దశలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ స్థానాన్ని గెలుచుకోగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కొంతలో కొంత కుదుటపడుతుంది. ఫలితం అందుకు విరుద్ధంగా ఉంటే మాత్రం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం మరింత బలపడుతుంది. కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి ఆ పార్టీ అధిష్టానం కూడా బాధ్యత వహించాలి. రాజశేఖర రెడ్డి హయాంలో వలె సీఎం రేవంత్ కు స్వేచ్ఛ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ లో అందరినీ కలుపుకొని పోవడం అంటే ఆషామాషి కాదు. నాయకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే అది సాధ్యం. అధికారంలో ఉన్నంత కాలం పదవికి వన్నె తేవాలన్న లక్ష్యంతో మాత్రమే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే పరిస్థితుల్లో మార్పు రావచ్చు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం లేదు. రేవంత్ రెడ్డి కాని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోవచ్చు. పార్టీ అధిష్టానం కూడా ఈ వాస్తవాన్ని గుర్తించాలి. ఇప్పటికీ 1-2 సందర్భాల్లో ముఖ్యమంత్రిని మార్చాలన్నటువంటి ప్రయత్నం జరిగినప్పటికీ మరి రేవంత్ రెడ్డి తర్వాత ఎవరు అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతే అలా కాంగ్రెస్ పార్టీకి ఇంకా వేరే నాయకులు ఎవరు కూడా అంత దొరకట్లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కనుక తప్పించినట్టయితే పార్టీ అది పూర్తి స్థాయిలో భూస్థాపితం మాత్రం అవడం మాత్రం ఖాయం. ఎందుకంటే సరే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఇమ్మీడియట్ గా ఆయన ముఖ్యమంత్రి అవడం ఆయన అదృష్టం కావచ్చేమో. కాంగ్రెస్ పార్టీలో తలపండినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికే బాధ్యతలు అప్పగించాలంటే ఆయన చేస్తున్నటువంటి తీరు కావచ్చు, ఆయన మాట శైలి కావచ్చు, దూకుడు వ్యవహారం కావచ్చు, ఒకంతకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంలో ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్రగానే చెప్పుకోవచ్చు. సో దాన్ని అధిష్టానం గుర్తించింది. అదేవిధంగా ఆయనకు అధికారాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు కట్టబెట్టింది. కానీ అదే సంబంధించినటువంటి తరుణంలో ఈ విధమైనటువంటి ముఖ్యమంత్రి యొక్క ఆయన ఇమేజ్ రోజు రోజుకు తగ్గుతుండడం, దాని తర్వాత ఒకవేళ కనుక ఇక్కడ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ప్రయత్నం చేసి ఇంకెవరికైనా కానీ కొత్త వారికి అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి ఈ పార్టీలో ఉండేటువంటి అవకాశం ఉంటుందా అంటే అది చాలా నమ్మకం తక్కువైనటువంటి విషయమే. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి వ్యక్తిని తప్పించి ఇంకో వర్గాలకి తీసుకొస్తే ముఖ్యమంత్రికి ఆల్మోస్ట్ ఒక 30-35 మంది ఎమ్మెల్యేలు ఆయనకు సంబంధించినటువంటి కూటమి కూడా ఉంటుంది కదా. వాళ్ళకు ఉన్నదే అరకొర మెజార్టీ. దాంట్లోకి ఒక 15-20 మందిని కనుక బయటికి తీసుకొచ్చినట్టు కుప్పకూలిపోవడం, ఇంకేముండదు, కొలాప్స్. సో ఈ విధమైనటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా నిర్ణయం అంటే 100% తీసుకోదు. సో పార్టీలో ప్రభుత్వంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తన నాయకత్వ ప్రతిభను ప్రదర్శించడానికి లభించిన అవకాశాలుగా రేవంత్ రెడ్డి పరిగణించాలి. అలా చేయని పక్షంలో విఫల ముఖ్యమంత్రిగానే మిగిలిపోవాల్సి వస్తుందని తెలుసుకోవాలి అని ఆర్కే విశ్లేషణలో చాలా అంశాలని ఒక పేజీ అంతా కూడా ఈయన రాసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డికి ఎవరు మోసం చేస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి చాలా సీనియర్లు రేవంత్ రెడ్డిని ఏ విధంగా తొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో అంతేకాకుండా సీనియర్ మంత్రుల పైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు సీరియస్ కావాల్సి వచ్చింది అన్నటువంటి అన్ని అంశాలని కులంకుశంగా రాసుకొచ్చేటువంటి ఆ ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సరే ఇప్పటికైనా కానీ ఒకంతగా నిజంగా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీ అధినాయకత్వం రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇవ్వలేదు. దీంట్లో అందరూ ముఖ్యమంత్రులే, ఎవరిని కాదన్న ఇబ్బందే. నేను సీనియర్ని కాదా అంటాడు వచ్చి. నువ్వెప్పుడు వచ్చినావు, నేను ఉండబట్టి 30 సంవత్సరాలు అవుతుంది పార్టీలు అంటాడు. వాడు ముక్కు తెలియదు ముఖం తెలియదు బయటికి, కానీ నేను సీనియర్ ఉంటాడు. సో అట్లా రేవంత్ రెడ్డి
సీనియర్లు అయినప్పటికీ కూడా గౌరవించి పార్టీలో పెద్దపీట వేసి మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు మీరు నా పైన జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలు ఎందుకు అడ్డుకోలేకపోతా ఉన్నారు అని చెప్పేసి ఆయన సీరియస్ అవుతా ఉన్నాడు. సో చూడాలి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కనుక రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టయితే కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటాడు, నేను అవసరమైతే అక్కడ ఖమ్మం జిల్లాలో నేను గెలిపించుకున్నా, నేను 9 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా అని చెప్పేసి నేను 9 మందితో బయటకు వెళ్ళినట్టయితే ఉంటే నీ ప్రభుత్వం కూలిపోతుంది, అట్లా కూడా బెదిరిస్తారు. ఇంకా ఇక్కడ నల్గొండలో ఇంకో ఆయన బెదిరిస్తాడు. సో ఇట్లా ఎవరైనా కానీ బెదిరించటోళ్ళే, నాకెందుకులే అన్నటువంటి విధంగా రేవంత్ రెడ్డి చూసి చూడాల్సినటువంటి ఆ పరిస్థితి ఆయనకు తయారైపోయింది.